నమస్తే, వెల్కమ్ టు డిబేట్. తెలంగాణ అసెంబ్లీలో ఒకే రోజు 2 కీలక నివేదికలకు ఆమోదం లభించింది. కులగణన రిపోర్టును సభలో ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి బీసీల అభ్యున్నతే లక్ష్యమని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉంటామన్న రేవంత్, చట్టబద్ధంగా సాధ్యం కాకపోతే పార్టీ పరంగా 42% బీసీలకు సీట్లు ఇస్తామన్నారు. అటు ఎస్సీ వర్గీకరణకు రేవంత్ సర్కార్ ఆమోదం తెలిపింది. ఎస్సీలో 57 ఉపకులాలను 3 గ్రూపులుగా విభజించి రిజర్వేషన్లను అమలు చేయనుంది. మరోవైపు విపక్షాలు మాత్రం కులగణన సర్వే తప్పుల తడకగా ఉందని విమర్శిస్తున్నాయి. కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణపై ఇవాల్టి డిబేట్లో చర్చిద్దాం. ఈరోజు డిబేట్లో మాతో పాటు మా ఎడిటర్ భరత్ గారు కూడా జాయిన్ అయ్యారు. కులగణన సర్వే రిపోర్టు గురించి మనం మాట్లాడుకుందాం. అయితే తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు 2 కీలక నివేదికలకు ఆమోదం లభించిందని చెప్పొచ్చు. అయితే కులగణన సర్వే రిపోర్టును టేబుల్ చేయలేదని ఎంఐఎం ఆరోపిస్తోంది. అంటే ప్రభుత్వం మాత్రం డేటా సెక్యూరిటీలో భాగంగానే ఇవ్వలేకపోయామని ప్రకటించింది. అంటే ఏంటి అసలు రిపోర్టును టేబుల్ చేయకపోవడాన్ని ఎలా చూడొచ్చు అంట? అంటే ఇప్పుడు మనకు ఇచ్చిన రిపోర్ట్ కొద్ది వరకు మాత్రమే ఇచ్చారు. ఓవరాల్గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సంబంధించిన డేటా అంతా కూడా ప్రతి బూత్ వారీగా, గ్రామ పంచాయతీ వారీగా, మండలాల వారీగా కూడా డేటా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అవైలబుల్ ఉంది. ప్లస్ క్యాస్ట్ వైజ్ బీసీ అంటే బీసీలో 139 కులాలు ఉన్నాయి. 130 పైగా, అంతకుముందు 93 కులాలు ఉండేవి. ఆ తర్వాత చాలా కులాలని బీసీలో కలిపారు. రీసెంట్గా లాస్ట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి సమయంలో కొన్ని కులాలు, కేసీఆర్ సమయంలో కొన్ని కులాలు ఉన్నారు. కేసీఆర్ సమయంలో కొన్ని కులాలు, ఆంధ్రాకి సంబంధించిన కులాలని కొన్ని బీసీ జాబితాలను తీసేశారు. సో ఓవరాల్గా ప్రతి కులం, ఇప్పుడు రెడ్డిలు ఎంత, కమ్మ ఎంత, వెలమ ఎంత, బ్రాహ్మణ్ ఎంత, ముదిరాజ్ ఎంత, మున్నూరు కాపు ఎంత, గౌడ ఎంత, పద్మశాలి ఎంత, యాదవ్ ఎంత, ప్రతి ఒక్క డాటా కూడా ఉంది. కానీ మనకు బయట పెట్టింది మాత్రం ఓవరాల్గా ఓసీ నెంబర్ ఎంత, బీసీ నెంబర్ ఎంత, ఎస్సీ ఎంత, ఎస్టీ ఎంత, ఇది వరకు మాత్రం బయట పెట్టారు. అయితే సరే, ఎంఐఎం ఆరోపణలు అది పక్కన పెడితే ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం కూడా చేసింది సమగ్ర, టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు సమగ్ర సర్వే చేసింది. అప్పుడు దాదాపు దానిలో 52 బీసీలు ఉన్నట్టు చెప్తున్నారు, 52% బీసీలు ఉన్నట్టు. ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి సర్వేలో 46% సర్వేలు బీసీలు ఉన్నట్టు చెప్తున్నారు. అంటే ఏంటి అంత వ్యత్యాసం ఎందుకు వచ్చింది? బీసీలను అంచవేసేందుకు కుట్ర జరుగుతోంది, అందుకే లెక్క తప్పిందని ఆరోపిస్తున్నారు. కేసీఆర్ గవర్నమెంట్ లో చేసిన సర్వేలో 51% బీసీలు ఉన్నట్టు లెక్క వచ్చింది. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటుందంటే దీనిలో హిందూ బీసీలు 46%, మేము ఇచ్చిన దానిలో ఇంకో 5% ఎక్కువ వచ్చినారు అని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్తుందంటే 10% ముస్లిం బీసీలు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి సమయంలో బీసీల్లో ముస్లిం బీసీలు ఇంతకుముందే ఉండే. రాజశేఖర రెడ్డి, ఈటల రాజేందర్ ఇంతకుముందు మన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. బీసీబీలో కొన్ని ముస్లింకు సంబంధించి దూదేకుల కులస్తులు, అంటే దూదిని ఏకుతారు, పరుపుల్లో తయారు చేసే దూదిని, పరుపులు తయారు చేస్తారు కదా పల్లెటూరులో, దూదేకులు, చాంద్ భాష, అత్తర్ భాష, తర్వాత కొన్ని కులాలు ఆల్రెడీ బీసీబీలో ఉన్నాయి ముస్లిం మతానికి సంబంధించి. అయినా సరే రాజశేఖర్ రెడ్డి వచ్చి దాదాపు 80 to 90% ఎక్సెప్ట్ పఠాన్స్ కొద్దిమంది కాకుండా 90% బీసీస్ని ఆయన బీసీఈ కింద చేర్చారు. 5% రిజర్వేషన్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చారు. 5% కాస్త తర్వాత కోర్టు అబ్జర్వేషన్తో 4% 2 రాష్ట్రాల్లో ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే 46% హిందూ బీసీలు ఉన్నారు, 10% ముస్లిం బీసీలు ఉన్నారు, 56% బీసీలు ఉన్నారని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. బట్ తీన్మార్ మల్లన కానీ లేదా మిగతా బీసీ సంఘాల వాళ్ళు చెప్పింది ఏంటంటే ఓసీల జనాభా గతంలో తక్కువ ఉండేది, దాన్ని 8% మాత్రమే, దాన్ని 14%, 15% పెంచి చూపించారంటారు. సో అప్పుడు ఆ కేసీఆర్ గవర్నమెంట్ కరెక్ట్ లెక్క బయట పెట్టలేదు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా మరి ఇది చాలా ప్రీమెచ్యూర్ అవుతుంది, ఇప్పుడే బయట పెట్టారా లేదా అనేది. ఎందుకంటే ఇంకా మొన్ననే రిపోర్టు వాళ్ళు తీసుకున్నారు, ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఫ్యూచర్లో బయట పెట్టొచ్చేమో గ్రామాల వారిగా, మండలాల వారిగా. ఎందుకంటే రాహుల్ గాంధీ చెప్పింది ఏంటంటే ఎక్స్రే ప్రతి డాటా కూడా బయటకు చేస్తామని. కేసీఆర్ చేసిన సర్వేకి సంబంధించిన డాటా కేవలం పై లెక్కలు మాత్రమే చెప్పారు, మిగతా లెక్కలు కూడా లేవు. అది ఎంసీఆర్ హెచ్ఆర్డి వెబ్సైట్లో, మర్రి చెన్నారెడ్డి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వెబ్సైట్లో కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించిన డాటా మొత్తం కూడా ఉంది. కానీ ఇవాళ దాన్ని తీసేశారు అని చెప్పి ఇప్పుడు బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. సో మొత్తానికి ట్రాన్స్పరెంట్గా ఇప్పుడు ఇటువంటి సర్వేలు చేసినప్పుడు ఖచ్చితంగా అది ప్రభుత్వం సర్వే చేసినప్పుడు అది ప్రజల బాహుళ్యంలో పూర్తి డీటెయిల్స్ పెడితే బాగుంటుంది. ఇంకా అంటే మొన్ననే వచ్చింది కాబట్టి దాన్ని స్టడీ చేసి పూర్తిగా కేసీఆర్ గవర్నమెంట్ అయితే పెట్టలేదు లాస్ట్ 10 సంవత్సరాలు. ఇంకో విషయం ఇక్కడ
ఈ కులగణనపై ఇంకో అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా కులగణన సర్వే చేశారని. అంటే ఏంటి, ఒక రాష్ట్రం కులగణన సర్వే చేయడానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వ అనుమతి ఉండాల్సిన అవసరమే లేదు. అది ఎక్కడ కూడా రాజ్యాంగంలో చెప్పలేదు, ఎక్కడ మ్యాండేట్ చెప్పలేదు. రాష్ట్రాలు చాలా సర్వే చేసుకుంటాయి. కేసీఆర్ ఒక రోజులో సర్వే చేశారు, అప్పుడు కేంద్ర ప్రభుత్వ అనుమతి ఉందా? అప్పుడు చాలా మంది భయపడ్డారు కూడా, ముఖ్యంగా ఆంధ్ర ఒరిజిన్ పీపుల్, ఇది మమ్మల్ని ఏమన్నా చేస్తారని చెప్పి ఆంధ్ర నుంచి వచ్చి సర్వేలో పాల్గొన్నారు. దుబాయ్, గల్ఫ్, బొంబాయి ఒకటే రోజుల సర్వేలో అందరూ పాల్గొన్నారు. సో సర్వే చేసేందుకు ఎవరి అనుమతి అవసరం లేదు, కేంద్ర ప్రభుత్వ అనుమతి ఉండాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు బీజేపీ మోడీ గవర్నమెంట్ కూడా మీరు రాష్ట్రాలు చేస్తే చేసుకోండి, కేంద్ర స్థాయిలో అయితే చేయడం సాధ్యం కాదు. జనాభా లెక్కలు చివరిసారి 1931లో చేశారు. 1931 బ్రిటిష్ జమానాలో క్యాస్ట్ సెన్సస్ జరిగింది. అప్పటి నుంచి క్యాస్ట్ కులాల వారీగా లెక్కలు లేవు. 1931 అంటే ఇప్పుడు ఎంత, 2024 అంటే ఆల్మోస్ట్ 95 years అయింది. బట్ ఎస్సీ ఎస్టీ పాపులేషన్ సంబంధించి మాత్రం రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్స్ అవి ఉన్నాయి కాబట్టి, రాజ్యాంగబద్ధంగా చట్టసభల్లో రిజర్వేషన్స్ ఉన్నాయి. ఎడ్యుకేషనల్, హెల్త్, ఎంప్లాయ్మెంట్ వేరు. ఇప్పుడు బీసీలకు ఉన్న రిజర్వేషన్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్, విద్యా ఉద్యోగాల్లో మాత్రమే బీసీలకు రిజర్వేషన్స్ ఉన్నాయి, స్థానిక సంస్థల్లో ఉన్నాయి. బట్ పార్లమెంట్లో లేకపోతే అసెంబ్లీ, మండల్లో వీటిలో మాత్రం రిజర్వేషన్స్ లేవు. సో అందుకని ఎస్సీ ఎస్టీ జనాభా మాత్రం సేకరిస్తున్నారు. బీసీ జనాభా కూడా సేకరించాలన్నది రాహుల్ గాంధీ మొన్న ఎలక్షన్లో డిమాండ్ పెట్టారు. దాన్ని ఇంతవరకు అయితే మోడీ గవర్నమెంట్ అప్రూవ్ చేయలేదు. సో ఇప్పుడు తెలంగాణ మోడల్లో అంటే ఫస్ట్ స్టేట్, కర్ణాటకలో కూడా చెప్పారు, ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్. ఇంతకుముందు నితీష్ కుమార్ చేశారు. నితీష్ కుమార్ చేసినప్పుడు నితీష్ కుమార్ పార్టీ అప్పుడు బీజేపీతో కలిసి లేనప్పుడు చేశారు, కలిసిన తర్వాత డాటా బయటకు వచ్చింది. సో తెలంగాణ ఇస్ ది ఫస్ట్ కాంగ్రెస్ స్టేట్, కర్ణాటకలో కూడా వాళ్ళ అధికారంలో ఉన్నారు, ఫస్ట్ కాంగ్రెస్ స్టేట్ టు డూ క్యాస్ట్ సెన్సెస్. సో రాహుల్ గాంధీ మాట ఇచ్చారు, ఆ మాట ఇచ్చిన దాన్ని ఇక్కడ నిలబెట్టుకున్నారు అనుకోవచ్చు. అయితే ఒకటి ఇక్కడ ఇబ్బందికరమైన అంశం ఏంటంటే బీసీల జనాభా 21 లక్షల ఫరక్ కనబడుతుంది అక్కడ ఇక్కడ. అయితే ప్రభుత్వం ఏమంటుందంటే ముస్లిం బీసీలతో కలిపితే మేము కేసీఆర్ చెప్పింది 51 కదా, మేము చెప్పింది 56, మా దానిలో బీసీలు పెరిగారని చెప్తున్నారు. కానీ బీసీ సంఘాలు ప్రధానంగా చెప్తుంది ఏంటంటే, వాళ్ళు అంటుంది నిజానికి ఇంతకంటే ఎక్కువనే, అంటే ఇంతకంటే చాలా ఎక్కువ సంఖ్యలో బీసీలు ఉన్నారు, 46% అన్నది కుట్ర, మా జనాభా తగ్గించే ప్రయత్నం జరుగుతుంది. 2015లో కేసీఆర్ సర్వే జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు 9 సంవత్సరాల తర్వాత ఇది జరిగినప్పుడు 9 years తర్వాత ఇంకా ఎందుకు జనాభా తగ్గినట్టు కనిపిస్తుంది? ఎందుకంటే సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం అప్పుడు 2011 సెన్సెస్ జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా 3.5 లక్షలు, సమగ్ర కుటుంబ సర్వేలో 3.7 లక్షలు అని చెప్పారు. ఇక్కడ జనాభా 9 సంవత్సరాల తర్వాత జనాభా పెరుగుదల రేటు ప్రకారం ఆ యావరేజ్ చూసుకుంటే మినిమం 4 కోట్ల జనాభా తెలంగాణలో ఉండాలి. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్లో చేసిన సర్వే ప్రకారం 3.64 lakhs వస్తుంది. సో జనాభా పెరుగుదల రేటు లేదు. నిజానికి ఎస్సీ జనాభా తగ్గింది, ఎస్టీ జనాభా కొంచెం పెరిగింది, ఓసీ జనాభా పెరిగింది, బీసీ జనాభా తగ్గింది. 21 లక్షల మంది బీసీలు మాయమైపోయినారని బీసీ సంఘాలు అంటాయి. అయితే కేసీఆర్ చేసిన సర్వే అన్న తప్పై ఉండాలి, లేకపోతే ఈ సర్వే అన్న తప్పై ఉండాలి. ఇంకో విషయం అంటే ఇంత గ్యాప్ ఉండకూడదు. ఇప్పుడు సర్వే యాక్యురేట్గా జనాభా లెక్కలంటే ఎంత యాక్యురేట్ రాదు, కానీ ఇంత ఫరక్ ఉండకూడదు. పైగా 9 సంవత్సరాల తర్వాత పెరగాలి. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటుందంటే, పొన్నం ప్రభాకర్ కానీ బట్టి విక్రమార్క కానీ, ఇది మేము పూర్తిగా ఎన్యూమరేటర్ చేసాం, కేసీఆర్ గవర్నమెంట్ చేసింది ఒకటే రోజులో చేసిన సర్వే ఎట్లా శాస్త్రీయం ఉంటుంది, అది కరెక్ట్ ఫిగర్ కాదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కాపాడుకోవడానికి ఈ లెక్కలను తప్పుల తడకగా చూపించారా కాంగ్రెస్ పార్టీ అని ఆరోపిస్తున్నారు. అయితే ఒకటి ఇక్కడ నేనేమంటానంటే, ఫిగర్స్ను మ్యానిపులేట్ చేయడం అంత ఈజీ కాదు కదా. ఇప్పుడు 3,64,00,000 మంది లెక్క చూపించారు. ఈ లెక్క ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర జిల్లాల వారీగా, మండలాల వారీగా, నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా దాన్ని బయట పెట్టాలి కదా. జిల్లాల వారీగా, మండలాల వారీగా ఆ లెక్కలను అయితే అడ్జస్ట్ చేయలేరు కదా. ప్రతి ఎన్యూమరేటర్ ఫామ్ ఉంటుంది, ప్రతి మండల్లో ఎంత. కేసీఆర్ గవర్నమెంట్ సమయంలో ఆ విధమైన లెక్కలు ఉన్నాయో లేదో తెలియదు, వాళ్ళు బయట పెట్టలేదు. బట్ ఈ గవర్నమెంట్లో వీళ్ళు ఒక 3 నెలల, దీని ఒక 3 months ప్రాసెస్ కదా. 3 months ప్రాసెస్ చేసినప్పుడు ప్రతిదీ కూడా చేయాలి. ఒకవేళ మీరు చెప్పినట్టు ఆ లెక్కలు కనుక తారుమారు చేస్తే
ఆ మండల స్థాయిలో గ్రామ స్థాయిలో ఇక్కడ కూడా తారుమారు చేయాల్సి ఉంటుంది. అంత ఈజీ విషయం కాదు. ఒకవేళ నిజంగా తారుమారు చేస్తే ఖచ్చితంగా అందుకు కల్ప్రిట్ అయిన వాళ్ళు కూడా ఫ్యూచర్ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది అనుకోండి, లేకపోతే నెక్స్ట్ బీజేపీ అధికారంలోకి వచ్చింది అనుకోండి, ఇక్కడ మ్యానిపులేట్ చేశారు, ఇక్కడ వచ్చిన ఫిగర్ ఒకటి, చేసింది ఒకటి. ఇప్పుడు ప్రధానంగా వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఓవరాల్గా దీన్ని సరిగ్గా చేయలేదు సర్వే. అయితే ఒకటి, సర్వేలో 3% హౌస్ హోల్డ్స్ 3% గృహాలు పాల్గొనలేదు కాబట్టి ఇది సరైన సమగ్ర సర్వే కాదు, ఇంకా చాలామంది కరెక్ట్గా చేయట్లేదు అని చెప్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి మరి మైలేజ్ వస్తుందో రాదో చూడాలి. మైలేజ్ ఇంకో విషయం భరత్, ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. ఇప్పుడు సాధ్యం కాదు అన్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. మరి కాంగ్రెస్ పార్టీపై దీని ఎఫెక్ట్ ఉంటుంది కదా? అంటే 42% ఫస్ట్ ఇక్కడ సుప్రీంకోర్టు గత కొద్ది కాలంగా అంటే లాస్ట్ 10-15 ఇయర్స్లో ఇస్తున్న తీర్పుల ప్రకారం 50% రిజర్వేషన్లు దాటకూడదు అన్నది ప్రతి రాష్ట్రంలో కూడా చేస్తున్నారు. 50% రిజర్వేషన్లు దాటాలంటే రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలి. 50% దాటి రిజర్వేషన్ దాటిన స్టేట్స్ ఉన్నాయి. తమిళనాడులో 69% రిజర్వేషన్ ఇస్తున్నారు. కానీ రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో అప్పుడు పివి నరసింహారావు గవర్నమెంట్ ఉన్నప్పుడు దాన్ని చేర్చారు. సో మిగతావేవి రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో ఉంటే ఆ 9వ షెడ్యూల్లో కనుక చేరిస్తే అది న్యాయ సమీక్షకు జరగదు, అంటే దాన్ని న్యాయ కోర్టులు దాన్ని కొట్టేయలేవు. సో అందుకని రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చాలి. ఇప్పుడు నిజానికి అంతకుముందు 33% రిజర్వేషన్ బీసీలకు అమలైంది స్థానిక సంస్థలకు. బట్ లాస్ట్ ఎలక్షన్స్ ముందు ఒకళ్ళు కోర్టుకు కొద్దిమంది పోవడం వల్ల 50% దాటింది. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్స్ కలిపితే 50% దాటింది. కాబట్టి 25%, 23, 24% మాత్రమే ఇంప్లిమెంట్ అయిన సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే అంటారు, అంటే 50% కనుక ఇంప్లిమెంట్ చేయలేని ఒకవేళ కోర్టులో అడ్డం వచ్చిన పక్షంలో మా పార్టీ తరఫున మేము 42% రిజర్వేషన్ ఇస్తామని ఆయన చెప్తున్నారు. సో పార్టీ తరఫున ఇవ్వడం అంటే మరి మీ పార్టీ తరఫున బీసీ పెట్టినప్పుడు అవతల పార్టీ అప్పర్ క్యాస్ట్ పెట్టొచ్చు, రెడ్డియో కమ్మనో వెలమనో పెట్టొచ్చు. పెట్టినప్పుడు ఇప్పుడు అదే జరిగింది కదా, చాలా తక్కువ మంది బీసీలు ఎలక్ట్ అయ్యారు అసెంబ్లీకి. 19 మంది బీసీలు మాత్రం ఎలక్ట్ అయ్యారు. బీసీలు అడుగుతున్న దానిలో మా జనాభా ఎంతో మాకు వాటా కావాలంటారు. కానీ జనాభా 50% ఉందనేది అందరూ అంగీకరిస్తారు. సో 119 మందిలో ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ సీట్స్ 31 పోతే 88లో 44 మంది అన్నా బీసీలు ఎలక్ట్ కావాలి. కానీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు 43 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. వెలమ సామాజిక వర్గానికి సంబంధించి 10 మంది యావరేజ్గా ఎమ్మెల్యేలు ఉంటారు. బీసీలు మాత్రం 19 మంది. అందులో కాంగ్రెస్ నుంచి గెలిచింది చాలా తక్కువ, 7గురిలో 2 విప్పులు అయ్యారు, 2 మంత్రులు అయ్యారు, 4. ఇది చట్టబద్ధంగా సాధ్యం కాకపోతే పార్టీ పరంగా 42% బీసీలకు సీట్లు ఇస్తామని చెప్తున్నారు కదా, మరి ఇది ఎంతవరకు అమల్లోకి వస్తుంది? అంటే పార్టీ పరంగా ఇస్తామని ఆయన చెప్తున్నారు. బట్ ఇప్పుడు నిజానికి నరేంద్ర మోడీ గవర్నమెంట్ క్యాస్ట్ సెన్సెస్ చేయకుండా ఎందుకుంది? రాహుల్ గాంధీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒత్తిడి వచ్చినా స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీ అయినా ఎందుకు వాళ్ళు చేయలేదంటే మళ్ళీ కులపరంగా చిచ్చు వస్తుంది. అంటే ఒకటి, బీజేపీ ఓటు బ్యాంకు హిందూ ఓటు బ్యాంక్ కన్సాలిడేషన్. హిందూ ఓటు కులాల వారీగా చీలొద్దు అన్నది బీజేపీ లక్ష్యం. ఏ కులం అయినా హిందూలో, అది ఓసీ అయినా బీసీ అయినా ఎస్సీ అయినా ఎస్టీ అయినా హిందూ ఓటు అవుట్రైట్గా చీలకూడదు. కులాల వారీగా వస్తే అప్పుడు మండల్ కమిషన్ సమయంలో జరిగినట్టు ఇష్యూ అవుతుందన్నది బీజేపీ ఆర్గ్యుమెంట్. కాంగ్రెస్ పార్టీ ఎందుకు కులగన్న చెప్తుంది? కులాల వారీగా వచ్చినప్పుడు కులాలకు అన్యాయం జరిగితే తమకు అడ్వాంటేజ్ అవుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అంటే పొలిటికల్, 2 రాజకీయ పార్టీలు కూడా పొలిటికల్గా ఆలోచిస్తున్నాయి. హిందూ ఓట్ డివైడ్ కావద్దు కులాల వారీగా అని బీజేపీ ఆలోచిస్తుంది. కాంగ్రెస్ పార్టీ హిందూ ఓట్ డివైడ్ కావాలి, హిందూ ఓట్ డివైడ్ అయితే మైనారిటీ ఓట్స్, ముస్లిం కానీ క్రిస్టియన్ మైనారిటీస్ కానీ ఆబ్వియస్లీ కొంత కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపేందుకు అవకాశం ఉంటుంది. మైనారిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కేరళ కానీ లేకపోతే వేరే స్టేట్స్లో చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ, తమిళనాడు కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. సో 2 పార్టీలు కూడా పొలిటికల్ తమ రాజకీయ ప్రయోజనానికి ఏది బెటరో దాని విధంగా ఆలోచిస్తున్నాయి. మొత్తానికి రాహుల్ గాంధీ హామీ ప్రకారం ఇప్పుడు 2, ఒకటి క్యాస్ట్ సెన్సస్ సంబంధించి లెక్కలు బయటకు వచ్చాయి. దీన్ని ఏ విధంగా అంటే రేపు
వెల్ఫేర్ స్కీమ్స్లో కూడా వాడచ్చు. అంటే ఏంటి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణపై మందకృష్ణ సభకు భయపడే రేవంత్ సర్కార్ దిగొచ్చిందనే టాక్ కూడా వినిపిస్తుంది. అంటే ఈ విషయంలో రేవంత్ సర్కార్కి మైలేజ్ వస్తుంది అనుకోవచ్చా? అంటే వర్గీకరణకు సంబంధించి మహిళా రిజర్వేషన్ బిల్లు, వర్గీకరణ రెండు ఒకటే. అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తాయి, అది జరగదు. మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా మొన్న లాస్ట్ 30 సంవత్సరాల తర్వాత 1996లో దేవగౌడ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఫస్ట్ టైం మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెడితే 2024లో ఎంత 26 + 24 27 సంవత్సరాల తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ అయింది కానీ ఇంకా అమల్లోకి రాలేదు. అదేంటంటే నెక్స్ట్ జనాభా లెక్కల తర్వాత ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. సేమ్ ఎస్సీ వర్గీకరణ కూడా అంతే. 90s నుంచి ఉద్యమాలు జరుగుతున్నాయి. 99లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కొద్ది రోజులు అమలు చేసింది, సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత. ఇప్పుడు సుప్రీంకోర్టు వచ్చిన తర్వాత, తీర్పు వచ్చిన తర్వాత కూడా అవతల మాలలు దాన్ని గట్టిగా ప్రతిఘటిస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన కానీ అంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ, అన్ని పార్టీలు కూడా సానుకూలమే. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అందరూ వర్గీకరణ చేస్తూ ఉన్నారు. ఇక్కడ రాష్ట్ర పార్టీది ఒక స్టాండ్, కేంద్ర జాతీయ పార్టీది ఒక స్టాండ్ ఉంది. ముఖ్యంగా రాష్ట్ర పార్టీలో రేవంత్ రెడ్డి వర్గీకరణకు అవుట్ రైట్గా ఆయన ఉన్నారు. నిజానికి ఆయన బిఫోర్ ఇంకా ఎస్టీ వర్గీకరణ అన్న మాట కూడా మాట్లాడారు. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ నివేదికను ఆమోదించిన ప్రభుత్వం ఎప్పటి నుంచి అమలు చేశారన్న దానిపై ఇప్పటివరకు అయితే ఇంకా క్లారిటీ రాలేదు. అంటే ఏంటి, ఇది వెంటనే జరిగే అవకాశం ఉందా లేక మరింత సమయం పడుతుంది? అంటే నిజానికి ఆయన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం కొత్త డిఎస్సి నోటిఫికేషన్కే అప్పటి నుంచే వర్తిస్తుందని చెప్పారు. కానీ 6 నెలలు ఆలస్యమైంది. 6 నెలలు ఆలస్యం కావడంతో అక్కడ మాలలు పెద్ద ఎత్తున బహిరంగ సభ హైదరాబాద్లో నిర్వహించారు. ఇప్పుడు ఫిబ్రవరి 7వ తేదీన మాదిగలు కూడా బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. సో ఈ సమస్యను ఇట్లా రగులుస్తున్నంత కాలం ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నంత కాలం. ప్రధాన కారణం ఏంటంటే జాతీయ కాంగ్రెస్కి కొంత దీనికి వ్యతిరేకంగా ఉంది. ఇప్పుడు మోడీ సపోర్ట్ చేసినప్పటికీ మల్లికార్జున ఖర్గే మాల సామాజిక వర్గానికి సంబంధించిన వారు. సో ఆయన వ్యతిరేకిస్తున్నారు దీన్ని, వర్గీకరణ. ఆ వర్గీకరణ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే కానీ, కేసీ వేణుగోపాల్ ఏఐసిసి జనరల్ సెక్రటరీ కానీ ఆయన అఫీషియల్గా మాట్లాడుతూ వర్గీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన తప్పు పెట్టారు. కానీ ఇదే ఖర్గే ఇక్కడికి వచ్చినప్పుడు వర్గీకరణకు మేమెందుకు అడ్డం పడతాం అని ఎలక్షన్స్ ముందు మాట్లాడారు. బికాస్ మాదిగ పాపులేషన్ ఎక్కువ. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, 15%లో 15% ఎస్సీలకు ఇచ్చిన దానిలో 9% మాదిగ ఉపకులాలకు ఇస్తున్నారు, 5% మాలలకు ఇస్తున్నారు. అంటే ఏంటి, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ మాల ప్రజా ప్రతినిధులు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మాల వర్గం నెక్స్ట్ ఏం చేసే అవకాశం ఉంది? అంటే మాదిగలతో కలిసిపోయే అవకాశం ఉంది. పెద్ద బహిరంగ సభ అయితే వాళ్ళు పెట్టారు. ఇప్పుడు ఈ సభ తర్వాత చూడాలి మరి. వివేక్ వెంకటస్వామి నేతృత్వంలో చాలా పెద్ద ఎత్తున, అంటే ఇంతకాలం మాలల వాయిస్ ఎక్కువ లేదు అన్నట్టు పూర్తిగా మాదిగల వాయిసే వినిపించింది. బట్ ఆ సభ సక్సెస్ పెరౌడ్ గ్రౌండ్స్లో కావడంతో రెండు వర్గాలు మళ్ళీ కొట్లాడుకునే పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అసెంబ్లీలో పెట్టింది కాబట్టి బిల్లు సందర్భంగా ఆమోదం పొందితే మరి ఎట్లా, వర్గీకరణ కానివ్వమని వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ ఇంకే విధంగా, బట్ సుప్రీంకోర్టు తీర్పు అయితే క్లారిటీగా ఉంది, వర్గీకరణ చేసుకోవచ్చు, చేసుకునే హక్కు రాష్ట్రాలకు ఉంది అని వాళ్ళు క్లారిటీగా చెప్పేశారు. కాబట్టి ఇప్పుడు అసెంబ్లీలో బిల్లు తర్వాత ప్రవేశపెట్టి దాన్ని యాక్సెప్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తే, ఇంకా అసెంబ్లీ పాస్ చేసిందంటే, ఎందుకంటే పంజాబ్లో వేరే రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో దీని ద్వారా అల్టిమేట్గా ఈ రెండు వర్గాల మధ్య పూరైనా తగ్గేందుకైతే అవకాశం ఉంది. ఏదేమైనా ఎందుకంటే లాస్ట్ చాలా సంవత్సరాలుగా మాదిగలు మాలలు ఒకరికొకరు కొట్లాడుకుంటారు తప్ప ఎస్సీలకు సంబంధించి కామన్ ఇష్యూస్ మీద ఫైట్ చేసుకున్న సిచ్యువేషన్ ఏది లేదు. సో కామన్ ఇష్యూస్ మీద ఫైట్ చేస్తే ఎస్సీలకు జరుగుతున్న అన్యాయం, ముఖ్యంగా సప్లాన్ కానీ వాటి మీద కానీ వీటి మీద ఫైట్ చేసే సిచ్యువేషన్ లేదు. ఈ వర్గీకరణ సమస్య తేలాలి సేమ్. ఎందుకంటే 30 సంవత్సరాలుగా ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్లుకు మన మోక్షం లభించింది, వర్గీకరణ సమస్య ఇప్పుడు మొత్తం మీద కులగణన సర్వే లెక్క అయితే వెల్లడైంది. రాహుల్ గాంధీ ఆకాంక్ష మేరకు రాష్ట్రంలో సామాజిక కులగణన సర్వే అయితే చేపట్టారు. మరి దీనిపై అన్ని పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి, విపక్షాలు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అంటే ఎలా చూడొచ్చు మొత్తానికి ఈ కులగణన సర్వే? అంటే కులగణన సర్వే మీద వీళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు. బట్ ఓకే, అభ్యంతరం వ్యక్తం చేసినా ఇప్పుడు అసెంబ్లీలో డిస్కషన్ చేసిన తర్వాత ఇప్పుడు రిజర్వేషన్ 56% అయితే మరి కోర్టులో ఎంతవరకు, ఇప్పుడున్న 33% రిజర్వేషన్ గతంలో ఇంప్లిమెంట్ అయింది లోకల్ బాడీస్లో, ఇంప్లిమెంట్ అయిన తర్వాత బట్ లాస్ట్ ఎలక్షన్లో మాత్రం 20% వచ్చింది. సో ఎంత మేరకు జరుగుతుందన్న చూడాలి. ఒకటైతే ఇప్పుడు అసెంబ్లీలో సర్వే ప్రవేశపెట్టారు, లెక్క మీద వైరుధ్యం ఉంది ఖచ్చితంగా. బీసీల
లెక్క మీద అయితే ఖచ్చితంగా వైరుధ్యం ఉంది. దాన్ని ఎంత మేరకు చేస్తారు, ఇది నిజానికి ఇప్పుడు ఈ చేసిన క్యాస్ట్ సెన్సెస్ వల్ల కాంగ్రెస్ పార్టీకి లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా? ఎందుకంటే సొంత పార్టీ నేతలు కొద్దిమంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఎమ్మెల్సీ ఆ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్మల్నే వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఈ జానారెడ్డి చేయించిన సర్వే ఇదంతా రెడ్డిలు మా మీద కుట్ర బన్నారు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కోసం అంటారు. సో అల్టిమేట్గా ఇది ప్రయోజనం చేకూరుస్తుందా లేకపోతే వీళ్ళ మధ్య ఫైట్ జరుగుతుందా రెడ్డి కాంగ్రెస్? ఎందుకంటే రెడ్డి డామినేషన్ పార్టీ, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యేలు రెడ్డి. సో ఇంకోవైపు బీసీ కాంగ్రెస్ పార్టీలో బీసీ నేతల మధ్య వీళ్ళ మధ్య ఏదైనా జరుగుతుందా అన్నది చూడాలి. బట్ ఏదేమైనా స్థానిక సంస్థల ఎన్నికలు అయితే ఖచ్చితంగా మార్చిలో జరగబోతున్నాయి. దానిలో ఎంత % రిజర్వేషన్ ఉండాలన్నది కేవలం గవర్నమెంటే కాదు, గవర్నమెంట్ డిసైడ్ చేసినా మరి కోర్టు దాన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత మేరకు అంగీకరిస్తుంది. ఎస్, ఒకటి మాత్రం నిజం, బీసీలకు వాటాకు తగ్గిన షేర్ ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇంప్లిమెంట్ కాలేదు. అది జరగాలి. ఎవరి దామాషాలో ఎవరు ఎంత జనాభా అంత జరగాలి. ఉమ్మడి రాష్ట్రంలో దళిత్ కూడా 1960లోనే ముఖ్యమంత్రి అయ్యారు. ఒక్క ముఖ్యమంత్రి కూడా కాలేదు తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా. ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి అనే కాదు మిగతా పదవుల్లో కూడా అన్యాయం జరిగింది. వాళ్ళ దామాషాకు అనుగుణంగా వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం అయితే జరగాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. స్పందన. థ్యాంక్ యూ భరత్, థ్యాంక్ యూ. ఇది వాళ్ళ డిబేట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.